హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు నేను ఇంట్లో చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ పాస్తా. ఎలా చేసుకున్నానో మీకైతే చూపించబోతున్నాను, చూసేయండి. ఎంతో టేస్టీగా కుదిరిందండి ఈసారి. ఇంతకుముందు నేను నార్మల్ పాస్తా చేసుకున్నాను, ఇప్పుడు ఎగ్ పాస్తా చేశాను. ఇప్పుడైతే ఇంకా చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు ఎలా చేసుకున్నాను, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, బీన్స్, బఠానీ, క్యారెట్, అలాగే క్యాలీఫ్లవరు, పాస్తా కూడా తీసుకున్నాను. 1/2 కప్ తీసుకున్నానండి పాస్తా. అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను. వాటిలోకి వేసుకునే మసాలాలు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, అలాగే అందులోకి వేసుకోవడానికి స్వీట్ అండ్ చిల్లీ సాస్ తీసుకున్నానండి. సాస్ కొంతమంది యూస్ చేసుకుంటారు, కొంతమంది ఇష్టపడరు. ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అందులోకి పాస్తా కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. 80% బాయిల్ అయిపోతే సరిపోతుందండి, ఎక్కువ కూడా బాయిల్ అవ్వకూడదు. ఇప్పుడు అది బాయిల్ అయ్యేలోపు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఎగ్ పరోటా చేసుకుంటున్నానండి. ఇప్పుడు అది బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి 2 ఎగ్స్ స్మాష్ చేసేసుకొని వేసుకుంటున్నానండి. అది బాగా పీసెస్గా కట్ అయిపోయేలాగా కట్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో పాస్తా కూడా చెక్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ పరోటా అనేది బాగా పీసెస్గా అయ్యేలాగా ఇలా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా ఫ్రై అయిపోవాలి. చూడండి, ఎగ్ పరోటా అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు పాస్తా కూడా ఎలా అయిందో చూసేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. 80% బాయిల్ అయిపోతే సరిపోతుందండి, అలా కట్ అయిపోవాలి. ఇప్పుడు దాన్ని వాటర్ అంతా వడకట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీకు ఇంత కలర్ అవసరం లేదనుకుంటే పసుపు స్కిప్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పీసెస్ వేసుకుంటున్నానండి. క్యాలీఫ్లవర్, బీన్స్, బఠానీ, క్యారెట్ ముక్కలు వేసేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ మీరు ఎక్కువ తినే పని అయితే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను తక్కువ తింటాను, అందుకే అవి మాత్రమే వేసేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా పీసెస్ కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా దగ్గర అయిపోయేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసుకొని బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసేసుకుంటున్నానండి. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసేసుకొని బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నానండి. మీరు మసాలాలు ఎక్కువ తినలేము అనుకుంటే ఒక్క ధనియాల పొడి మాత్రమే వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పరోటాను కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి.
మీరు కొంచెం గ్రేవీగా తినాలనుకునేటోళ్ళు కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్రై టైప్ తినాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఫైనల్గా స్వీట్ అండ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళు సాస్ స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా వచ్చింది, చాలా స్పైసీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి, ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.